గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మే 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రధానంగా ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటంటే కనుక 22వ తారీఖు గురువారం రోజున మే 22వ తారీఖున మనకి హనుమత్ జయంతి వచ్చింది. చాలా విశేషం. సాధారణంగా ఆ రోజున అందరూ కూడా ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. అయితే పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఆంజనేయ స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆంజనేయ స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలి వీడియో వస్తుంది. చక్కగా చూసి మీరు అందరూ ఆ పూజ చేసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది. ప్రధానమైన విషయం. ఇక 24వ తారీఖున మనకి ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. ఇది సాధారణంగా అరుదుగా వచ్చేటటువంటి శని త్రయోదశి. చాలా విశేషం, చాలా పర్వదినం. ముఖ్యంగా ఎవరంటే కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని, సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి అష్టమ అర్ధాష్టమ శనులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 రాశుల వారు కూడా ఈ యొక్క శని త్రయోదశి చేసేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ రోజు ఏం కార్యక్రమాలు జరుగుతాయంటే కనుక మా పీఠంలో ఆ రోజున చక్కగా ఈ కొంతమంది బ్రాహ్మణులు పెట్టి ఆ బ్రాహ్మణుల ద్వారా మీరు ఎవరైతే గోత్రాలు పేర్లు తెలియజేశారో మీ గోత్రనామాలతోటి ఆ రోజు చక్కగా ఈ బ్రాహ్మలు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే తెల మండప ఆరాధన అంటే నువ్వులతోటి మండపం వేసి దానికి సంబంధించినటువంటి శనేశ్వరుని ఆవాహన చేసి ఆరాధన చేస్తారు. అలాగే ఆ రోజు ఈ యొక్క తిలపరమైనటువంటి తర్పణాలు ఉంటాయి, ఆ తెల తర్పణాలు చేస్తారు. అలాగే తైలాభిషేకాలు చేస్తారు శనీశ్వరుడికి. అదంతా అయిన తర్వాత ఈ మూలమంత్రంతో మళ్ళీ దానికి సంబంధించి హోమం ఉంటుంది. ఆ హోమం చేసి మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమము, రుద్ర హోమము ఇలాంటివన్నీ కూడా అది రోజు పూర్తిగా ఈ హోమాలన్నీ కూడా కంప్లీట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ రకంగా ఈ సంపూర్ణ శనిదోష పరిహార శాంతి ఆ రోజు 24వ తారీఖున జరగబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రాల పేరు నమోదు చేసుకున్నట్లయితే మేము ఈ కార్యక్రమాలను చేసి పెడతాం మీకు. ఇది ప్రధానమైన విషయం. అయితే ఎవరెవరు ఇందులో పాల్గొనాలంటే ఇందాక చెప్పినట్టుగా మీకు సింహరాశి వారు, ధనుసు రాశి వారు, కుంభ, మీన, మేషరాశి వారు ముఖ్యంగా పాల్గొనాలి. ఎందుకంటే వీళ్ళకి శని ప్రభావం గోచారరీత్యా తెలిసిపోతుంది. అలాగే జాతకంలో కూడా ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి శనిపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ జాతకం ఒకసారి చూపించుకునో లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉందని తెలిస్తే మీరు కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరూ శని అనుగ్రహం అక్కలేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ పాల్గొనవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 రాశుల వారు ముఖ్యంగా పాల్గొనండి. మిగతా వాళ్ళు కూడా అవకాశం ఉంటే పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మీ గోత్రాల పేరు మాకు తెలియచేయడం ముందుగానే ప్రత్యేకంగా తెలియజేస్తూ వీటికి అయ్యేటటువంటి రుసుమెంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే పూజకి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇది రెండో విషయం. ఇక అసలైనటువంటిది ఈ యొక్క వారం రాశి ఫలాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మేషరాశి వారికి ఈ వారం కొంచెం ఒడిదుడుకులు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ పని తొందరగా జరిగేలా కనబడటం లేదు. మీకు ముఖ్యంగా ఓర్పు సహనం చాలా అవసరం. ప్రతి వ్యక్తితోటి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. గొడవల జోలికి వెళ్ళకండి. కుటుంబంలో వివాదాలు పెట్టుకోకండి. ఆస్తి వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టుల వ్యవహారాలన్నీ కూడా కొంచెం అనుకున్న దానికి చొక్కెదురయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విపరీతమైన ఖర్చులు, ధన నష్టము, నమ్మక ద్రోహాలు, క్రయ విక్రయాలు నష్టాలు, ఉద్యోగపరంగా సమస్యలు, వ్యాపారం చేసేవారికి ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అలాగే రిలేషన్షిప్లో ఇబ్బందులు కానీ లేదా ప్రేమికుల మధ్య దూరం జరగడం కానీ, భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం కానీ, విభేదాలు రావడం కానీ, శుభకార్యాలు వెనక్కి వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు, విదేశీ ప్రయాణాలు ఆటంకాలు, విదేశాల్లో ఉండేటటువంటి వారికి ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. ఈ వారం విద్యార్థులు కూడా స్ట్రెస్ బాగా పెరిగిపోవడంతో పాటుగా రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి కాలేజీలో జాయిన్ అవ్వాలో, ఎటువంటి సబ్జెక్ట్ని ఎంచుకోవాలో, లేకపోతే ఎటువంటి కోర్సులు చేయాలనేటటువంటి కన్ఫ్యూజ్ బాగా ఎదురయ్యే అవకాశం కనపడుతుంది. క్రీడాకారులకి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. వ్యసన పనులకు ప్రమాదాలు, షేర్ మార్కెట్లో డబ్బులు నష్టాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా ఎవరితోటి కూడా వితండవాదం పెట్టుకోవడం మంచిది కాదు. అన్ని రంగాల వారికి ఈ వారం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. వాహన ప్రమాదాలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ఒకసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా పరిహారాలు చేసుకుని తద్వారా ఎదురుకు వెళ్ళినట్లయితే రాబోయేటటువంటి భవిష్యత్తు అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి మీకు కూడా. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త. డబ్బులు విపరీతంగా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ధన నష్టం విపరీతంగా కనపడుతోంది. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్లు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయడము లేదా వాహన యంత్ర పరికరాలు కొనుగోలు చేసే సమయంలో ఇబ్బందులు, ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనుల వల్ల ఇబ్బందులు లేదా
లావాదేవీలు సరిగ్గా జరగకపోవడం లాంటివి కనపడుతున్నాయి. మీరు ఏదో అనుకుంటారు, ఏదో చేసేద్దాం అనుకుంటారు, ఆ పని మీకు పూర్తవదు. అలాగే ప్రతి వ్యక్తి కూడా మీకు హ్యాండ్ ఇచ్చేలా కనపడుతుందన్నమాట. కాబట్టి అందరూ మీకు ఏదో సహాయం చేసేద్దాం అనుకుంటారు, కానీ ఎవరూ మీకు సహాయం చేయరు. ఆరోగ్యపరంగా కూడా గండాలు ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్త. అప్పుల బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం, మొండి బకాయిలు వేధింపులు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, కెరీర్ గ్రోత్ లేకపోవడం, ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడం లాంటివి సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి, ప్రభుత్వ ఉద్యోగ సంస్థల వ్యవహారాల్లో ఇబ్బందులు, పై అధికారులతో ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ గండాలు, ఉద్యోగ భయాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అక్కడ ఉండే గవర్నమెంట్తో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కానీ, ప్రేమికుల మధ్య కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, మనస్పర్ధలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, అలాగే చెయ్యని తప్పుకి నిందారోపణలు, కామపరమైన కోరికలు పెరిగిపోవడము, వ్యసనపరమైనటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ప్రమాదాలకు గురవడం, అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు పెట్టుబడులు పెట్టడం లాంటివి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు మాత్రం తోటి ఎవరైతే మీకు గతంలో ఉన్నటువంటి స్నేహితులు విద్యార్థులు ఉన్నారో, లేదా గతంలో వ్యవహారాలు ఉన్నాయో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఇప్పుడు ఏదైనా సరే క్రీడల్లో పాల్గొన్న, లేకపోతే కోర్సుల్లో పాల్గొన్న అలాంటి వాళ్ళందరికీ కూడా స్వల్పకాల విజయాలే కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ వారం ఒడిదుడుకులు ఎక్కువగా, ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకసారి జాతకం కూడా ఒకసారి ఎలా ఉందో చూపించుకుని, పర్సనల్ జాతకం, దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ముందరికి వేసినట్లయితే ఈ వారం మీకు బాగుంటుంది. రాబోయే రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అనుకున్న పనులు పూర్తవుతాయి. పెట్టవలసిన పెట్టుబడులు పెట్టగలుగుతారు, పాలసీలు కట్టగలుగుతారు, ఇన్సూరెన్స్లు కడతారు, కావలసిన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. గృహలబ్ధి, భూప్రాప్తి, అలాగే గృహ నిర్మాణపరమైనటువంటి అవకాశాలు, లేదా ఇల్లు కొనడం కానీ, కట్టడం కానీ, లేదా వాటికి సంబంధించినటువంటి అవకాశాలు వచ్చే అవకాశాలు, పర్మిషన్లు వచ్చే అవకాశాలు, కొత్త వ్యాపారాలు చేసేవాడికి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, కెరీర్ పరంగా గ్రోత్, చేసే పని యందు శ్రద్ధ, నూతన ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమికుల మధ్య కలయికలు, వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి. అలాగే దూర బంధువుల కలయిక, స్నేహితులతో అన్యోన్యత, సమయాన్ని డబ్బులు చేతికి అందడము, మొండి బాకాయలు వసూళ్లు, అలాగే అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు, దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం కనపడుతోంది. మానసిక ప్రశాంతత కనపడుతోంది. ప్రతి పనిలోనూ కూడా పట్టుదలతోటి, కృషితోటి అనుకున్న పనులు పూర్తి చేసుకుని విజయం పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాలు అనుకుంటున్నాయి. కాబట్టి ఈ వారం ఏది ఏమైనా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, మానసిక క్లేశాలు, కోర్టు వివాదాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే చేయని తప్పుగా నిందారోపణలు, వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలాంటివి తప్ప మిగతా అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఒకసారి జాతక పరిశీలన కూడా, మీ పర్సనల్ జాతకంలో ఉందో కూడా ఒకసారి చూపించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే, ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా వాహన సౌఖ్యము, విందు వినోద సౌఖ్యము, అలాగే వాహనాల మార్పులు, చేర్పులు చేయాలన్న అనుకూలతలు, చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడంతో పాటుగా బంగారపు ఆభరణాలు, బట్టలు కొనుగోలు చేయడము, భోగపరమైన వస్తువులు, యంత్ర పరికరాలు, టీవీలు, గ్యాడ్జెట్స్, లేకపోతే ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, దూర ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ, బయట ఫుడ్లు తినడం కానీ బాగా చేసే అవకాశాలు ఉన్నాయి. విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం కనపడుతోంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎవరికైనా వివాహం కుదరకపోతే ఈ వారం కుదిరే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసినా సరే సంతాన ప్రాప్తి కనపడుతోంది. అలాగే గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవుతాయని చెప్పొచ్చు. భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలంగా కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి, వీసాలు మంజూరు అవుతాయి. అలాగే అద్భుతమైనటువంటి మాట తీరువు, చాకచక్యత, నైపుణ్యము, సమర్థత, మంచి స్కిల్స్ అభివృద్ధి అవుతాయని చెప్పొచ్చు. మీ మాట తీరుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమికుల మధ్య కలయికలు, ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోవడము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అలాగే కుటుంబ వివాదాల పరిష్కారంతో పాటుగా ఆనందంగా, సంతోషంగా మీరుంటూ పక్క వాళ్ళని ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, చిన్న చిన్న ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాల ఇబ్బందులు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు, వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. మిగతా అన్నీ బాగున్నాయి. అదే ఇలాంటి వాటికి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రాబోయే రోజులు కూడా బాగుంటుందని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య మైత్రి కనపడుతోంది. తీర్థయాత్రలు చేసే అవకాశం కనపడుతోంది.
మనసులో ఉండేటటువంటి కష్ట నష్టాలను ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన యోగ్యత, విదేశాల్లో ఉద్యోగ సమస్యలకు పరిష్కారము, సమయానికి డబ్బులు చేతికి అందడము, మొండి బాకాయలు వసూలు, రుణాలు తీర్చగలగడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు, కొత్త వ్యాపారాల్లో అనుకూలతలు, పెట్టిన పెట్టుబడులు వృద్ధవడాలతో పాటుగా నూతన వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ, బంగారపు వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఈ వారం షేర్లో డబ్బులు పెట్టినా లేకపోతే ఎందులోనే ఇన్వెస్ట్మెంట్ చేసినా కలిసి వస్తుంది. అలా అతిగా మాత్రం వ్యవహారం చేయకండి. గతంతో పోల్చుకున్నట్లయితే ఈ వారం మీకు ఆర్థికపరమైనటువంటి వృద్ధి కనపడుతుంది. మొండి బాకాయలు వసూలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తెచ్చుకోగలుగుతారు. అలాగే దూర ప్రయాణాలు చేయడం, విందు సౌఖ్యంతో పాటుగా మానసిక ప్రశాంతత, సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా వివాహాది శుభకార్యాలు అనుకూలతలున్నాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అపార్థాలు తగ్గుతాయని చెప్పొచ్చు. అన్యోన్యతలు పెరుగుతాయి. ఈ వారం మీరు ముఖ్యంగా గతంలో చేసిన తప్పులకి ఈ వారం ఎక్కువగా ఎవరి చేతైనా నిందపడడం కానీ, మాటపడడం కానీ జరిగే అవకాశాలు, కోర్టు వివాదాల్లో సమస్యలు లాంటివి, లేదా చిన్న చిన్న మానసికపరమైనటువంటి ఆందోళనలు, లేదా నిద్ర పట్టకపోవడము, శారీరకపరమైనటువంటి ఈ యొక్క ఆహారానికి సంబంధించినటువంటివి, ఏదైనా ఫుడ్కి సంబంధించినటువంటివి, ఏదైనా చిన్న చిన్న బయట ఫుడ్లు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే, ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కన్యారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కాకపోతే నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. డబ్బులు అప్పిచ్చేటప్పుడు జాగ్రత్త, చేబుదులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. అలాగే ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు అతి జాగ్రత్తలు తీసుకోండి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు స్వల్ప నష్టాలు అయితే కనపడుతున్నాయి. అయితే వ్యాపారపరంగా లాభం ఉంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ఉద్యోగస్తులకు అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగపరంగా సమస్యల నుంచి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పచ్చు. అలాగే టెన్షన్లు, ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. మానసిక వేదనకి గురయ్యే వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. స్ట్రెస్ తగ్గుతుంది, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే పనులు చకచకా జరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ ముందరకు వెళతాయి. పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి. కుటుంబ సభ్యులతో ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయని చెప్పచ్చు. గతంలో ఎవరైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి మీకు దగ్గర అవుతారు. గతంలో విడిపోయిన ప్రేమికులు కలవడం, భార్యాభర్తల మధ్య తిరిగి కరగడం, శుభకార్యాల్లో పాల్గొనడం, బిందువుల సౌఖ్యము, తీర్థయాత్రలు చేయడము, నూతన వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తితో పాటుగా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లబ్ధి కనపడుతోంది. అలాగే ఎలక్ట్రానిక్ ఎడ్జ్కి సంబంధించినటువంటి, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్నారు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశీయాన యోగ్యతలు బాగా కనపడుతున్నాయి. ఏదైనా ఈ వారం ముఖ్యంగా అన్ని రంగాల వారికి స్వల్ప ఇబ్బందులున్నా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని దానికి ఏదైనా బలం పెంచుకుని పరిహారాలు చేసుకున్నట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు రాబోయే రోజుల్లో ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. తులారాశి వారికి వారం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, చేసే పనుల యందు శ్రద్ధ పెట్టలేకపోవడము, భయము, ఆందోళనకి గురవ్వడము, రాబోయే రోజులు ఆదాయపరమైనటువంటి ఇబ్బందులకి సంబంధించినటువంటి ఎక్కువ ఆలోచించేయడము, నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఎక్కువ ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలను వారికి ఇబ్బందులు, అలాగే తీవ్ర ధన నష్టము, అలాగే రుణబాధలు పెరగడము, అలాగే ఈఎంఐలు కట్టలేకపోవడము, ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేకపోవడము, కోర్టు వివాదాలు, సరైన వ్యవస్థ లేకపోవడము, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్లు, ప్రేమికుల మధ్య దూరాలు జరిగే అవకాశాలు, ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడికి గురవడంతో పాటుగా స్ట్రెస్ బాగా పెరిగే అవకాశం బాగా కనపడుతోంది. కొంతమందికి విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం విదేశీ ప్రయాణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారాలు చేసేవారు వ్యాపారపరంగా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. అంతంత మాత్రాన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఏదైనా కోర్సులో జాయిన్ అయినా, ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో జాయిన్ అయినా కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్లు కనపడుతున్నాయి. అలాంటి విషయాల్లో కొంచెం మోటివేషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మాత్రం గట్టిగా కృషి చేస్తారు. మీలో పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. లేజినెస్, బద్ధకం తగ్గించుకున్నట్లయితే ఈ వారం మీకు అన్ని రకాల పనులు దిగ్విజయం అవుతాయి. ఏదేమైనా కూడా ఒకసారి మీ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి పర్సనల్ జాతకం చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే ఇంకా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. సమయాన డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. కొత్త సంపాదన మార్గాలు వెతుక్కుంటారు. నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన యోగ్యతలు, విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ సమస్యల పరిష్కారము, గృహలబ్ధి, అక్కడ ఉండేటటువంటి గ్రీన్ కార్డులు రావడం లాంటివి కానీ, పర్మిషన్లు పొందడం కానీ జరిగే అవకాశాలు, అభివృద్ధి కనపడుతోంది. వాహనాలు కొన్నా, మార్చినా అనుకూలించే అవకాశం ఉంది. భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేయొచ్చు. నూతన యంత్ర పరికరాలు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సంబంధించినటువంటి వ్యక్తులతోటి
కుటుంబ సభ్యులతోటి అన్యోన్యంగా కాలం గడుపుతారు. గొడవలు పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. రావాల్సిన ఆస్తులు సంక్రమిస్తాయని చెప్పొచ్చు. వివాహాది శుభకార్యాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే నూతన విద్యాప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, సంతాన ప్రాప్తితో పాటుగా ధనప్రాప్తి కనపడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, పెట్టిన పెట్టుబడులు వృద్ధవడం, బంగారం మీద కానీ భూముల మీద కానీ పెట్టినటువంటి పెట్టుబడులు, వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధవడంతో పాటుగా గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు, పాలసీలు కట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం మీరు ప్రశాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఇష్టమైన వాళ్ళతో కాలం గడుపుతారు, మంచి ఆహారాన్ని తింటారు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము బాగా పెరుగుతాయి, ఉత్సాహంగా ఉంటారని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా మీ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని పరిహారాలు ఉంటే చేసుకుని అదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయి అని వృశ్చిక రాశి వారికి తెలియజేస్తూ, ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ధనుసు రాశి వారికి ఈ వారం పెద్దగా అనుకూలంగా కనపడటం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం తీవ్రంగా కనపడుతోంది. ఆర్థిక ధన నష్టాలు, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, మెంటల్ టెన్షన్లు, అలాగే గతంలో చేసిన తప్పులకి ఇప్పుడు బలైపోయే అవకాశాలు, లేదా ఎవరో ఒకరు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి లేదా నష్టపరచడానికి ప్రయత్నం చేయడము, అలాగే వివాదాలు, కోపతాపావేశాలు, ఉద్యోగ కార్యాలయాలు, తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు, పై అధికారులతో ఇబ్బందులు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అనుకున్నంత లాభాలు రాకపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, సంపాదన కన్నా ఖర్చు అధికమవడము, ఇంట్లో కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఖర్చులు అధికమవడము, ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు పెరగడము, వాటి వల్ల స్ట్రెస్ పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ సమస్యలు అధికంగా ఉన్నాయి. మానసికపరమైన ప్రశాంతత లేదు. అక్కడ ఉండే సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు కూడా సాగిపోయే అవకాశాలు, చొక్కెదరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదో రకమైన ఆటంకులు, అడ్డంకులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, అలాగే ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేకపోవడము, గతంలో చేసిన తప్పుల వల్ల ఇబ్బందులు పడ్డము, ఆర్థిక ధన నష్టాలు, రుణబాధలు, ఆర్థిక ఇబ్బందులు, సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడము, అలాగే విపరీతమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, వాహన ప్రమాదాలు, వ్యసన పనులకు ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అవకాశాలు చేజారే పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా మెంటల్ స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. అన్ని రంగాల వారు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి కన్ఫ్యూజ్ వాతావరణం బాగా కనపడుతోంది. అయితే ముఖ్యంగా ఈ 24 ఈ యొక్క శని త్రయోదశి రాబోతోంది కాబట్టి 24వ తారీఖున ఆ రోజు జరిగేటటువంటి పూజలో ఖచ్చితంగా పాల్గొనండి. ఒకసారి మీ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి పర్సనల్ జాతకం చూపించుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజుల్లో ఈ ఇబ్బందులన్నీ తొలగి ఆనందంగా ఉంటారు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అద్భుతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. కొత్తగా ఏదైనా సాధించాలని తపన, ఏదైనా వ్యాపారాలు పెట్టాలని, ఏదైనా స్కీమ్స్లో ఏదైనా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఎదరికి వెళ్ళే అవకాశాలు, కొత్తగా ఆలోచించి కొత్తగా మీ జీవితాన్ని మార్చుకునే అవకాశాలు, మీ జీవన విధానంలో మార్పులు, అనారోగ్య సమస్యలు తగ్గుముఖ పట్టడము, వ్యాయామాల పట్ల ఆసక్తి పెరగడము, ఆహారపరమైనటువంటి మార్పులు తీసుకోవడము, చేసే వృత్తి పట్ల కానీ వ్యాపారం పట్ల కానీ అంకిత భావంతో ఉండడము, శ్రద్ధ పెట్టడంతో పాటుగా అద్భుతమైనటువంటి పరిణతి, నమ్మకము, అలాగే మీ మీద మీకు విశ్వాసము కనపడుతున్నాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అందరినీ ప్రేమించగలుగుతారు. ప్రేమతో అందరినీ మీ హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులందరూ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్త వింటారు. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ సమస్యలు తీరి అనుకూలంగా కనపడుతోందని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకుంటే అనుకూలతలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఇతర దేశాలకి, ఇతర ప్రాంతాలకి తిరిగే వారికి అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి మార్పునైతే తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే చేసే పని యందు శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు సజావుగా సాగుతాయి. కొత్త వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ కలిసి వస్తుంది. భూములు, యంత్ర పరికరాలు, ఇల్లు, గృహాలు కొనుగోలు చేసేవారికి అనుకూలతలు, గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు, పర్మిషన్లు పొందగలిగే అవకాశాలతో పాటుగా చేసే పని యందు శ్రద్ధ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడము, కుటుంబంతో కాలం గడపడము, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోవడము కనపడుతున్నాయి. అలాగే సెల్ ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మార్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కావలసిన వస్తువులు, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆనందంగా, సంతోషంగా ఉంటారు. అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు బాగా నమ్ముకుంటారని చెప్పొచ్చు. కొత్త విషయాల పట్ల ఆసక్తి, కొత్త ప్రాంతాలు తిరగడంతో పాటుగా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎడ్యుకేటెడ్ పరమైనటువంటి వ్యవహార విషయాల్లో ఆసక్తి, కొత్త పుస్తకాలు చదవడంతో పాటుగా టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా తత్వ జాగ్రత్తలు తీసుకుని ఒకసారి జాతకం పరిశీలన చేసుకుని దానికి ఏదైనా బలాలు చేకూర్చుకుని పరిహారాలు చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే చక్కని బలం చేకూరి మీకు రాబోయే రోజుల్లో సక్సెస్ని పొందగలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అంతా కూడా ఏదో రకమైనటువంటి నలత, సమస్యలు, ఏ పని సజావుగా సాగకపోవడం, పనులు వాయిదా పడిపోతూ ఉండడం, అనుకున్నవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, డబ్బులు సమయానికి చేతికి అందకపోవడం, మొండి బకాయిలు వసూలు అవ్వకపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులతో కొంచెం సతమతం అవుతూ ఉండడం, మానసికపరమైన వేదనకు గురవుతూ ఉండడం, అనేక రకాల ఆలోచనలు,
అనేక రకాల స్ట్రెస్లు, నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేకపోతే కొత్త కొత్త ఆలోచనలు, టెన్షన్లు ఎక్కువైపోతూ ఉండడం, పనులు సరిగ్గా సాగక, నిద్ర పట్టకపోవడం, బద్ధకము, లేజినెస్ పెరిగిపోవడం, మానసిక అనారోగ్యం అంటే కనుక ఏదో రకమైన రుగ్మతలు, శారీరక రుగ్మతలు, మానసికపరమైన రుగ్మతలు, లేకపోతే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఎవరికైనా అనారోగ్యం బాగోకపోవడం వల్ల ఖర్చులో ఏదో ఒక ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితో గొడవలు పెట్టుకోకండి. కోర్టు వాయిదాలన్నీ కూడా వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండండి. అధికారులతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, భారీ వస్తువులు ఎవరైనా కొనుగోలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ధన నష్టం బాగా కనపడుతుంది. క్రయ విక్రయాల్లో మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. విదేశాల్లో ఉండేవారు ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉండేటటువంటి తోటి ఉద్యోగస్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. మనుషులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ముఖ్యంగా ఎక్కువ పెట్టుబడులు దేంట్లో పెట్టకండి. వ్యాపారాలు చేసేవారు కూడా ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. గొడవల జోలికి వెళ్ళకండి. ఎక్కువ ఆధ్యాత్మిక చింతనతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అవసరమైతే ఈ యొక్క 24వ తారీఖు జరిగే శని త్రయోదశి కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనండి. అలాగే మీ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి పరిశీలన చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ఈ ఇబ్బందులన్నీ తొలగి రాబోయే రోజులు బాగుంటాయని కుంభరాశి వారికి తెలియజేస్తూ, ఇక మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. మీనరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తట్టుకోగలిగే శక్తి ఉంటుందని చెప్పచ్చు. మీద మీకు నమ్మకము, విశ్వాసము బాగా పెరుగుతాయి. చేసే పని ఎందుకు శ్రద్ధ పెరుగుతుంది. ఏ పని సజావుగా సాగదు, కానీ ఆలస్యంగా జరుగుతాయి. కానీ అనుకున్న పనులు మాత్రం పట్టుదలతో పూర్తి చేస్తారు. సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు, మళ్ళీ ఏదో రకంగా డబ్బులు మళ్ళీ జాగ్రత్తగా భర్తీ చేయడము, వ్యాపారంలో బాగా కష్టపడితే తప్ప డబ్బులు రాకపోవడము, అలాగే రుణాలు ఇబ్బందులు పెట్టడము, రుణాలు తీర్చడానికి చాలా కష్టపడడంతో పాటుగా చేసే ప్రతి పని కూడా కష్టంగా అనిపించడము, నిస్సత్తువ, నీరసము, అలాగే అనారోగ్య సమస్యలు, అలాగే విపరీతమైన తిరుగుడు, ప్రయాణాలు, సమయానికి పనులు జరగకపోవడం జరుగుతున్నాయి. ఏదైనా పట్టుదలతో చేస్తే తప్ప ఈ వారం ఏ పని అనుకూలంగా కనపడటం లేదు. ఎవరిని నమ్మకండి. కామపరమైన కోరికలు తగ్గించుకోండి. వ్యామోహాలు తగ్గించుకోండి. వ్యసనాల జోలికి వెళ్ళకండి. బెట్టింగ్లు, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ వారం మీరు చేయని తప్పుకు నిందారోపణలు, చిన్న పొరపాట్లు చేసి ఇరుక్కుపోయే అవకాశాలు, స్వయంకృత అపరాధాలు, తెలిసి కొన్ని తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు చేసేవారు వ్యాపారపరంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జాగ్రత్త. అరువులు అప్పులు ఇవ్వకండి. ఎవరిని నమ్మకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ముఖ్యంగా అన్ని రంగాల వారికి కూడా ఆటుపోట్లు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఒడిదుడుకుల ఇబ్బందులు అనేవి జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేస్తారు. బయట ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయట ఫుడ్ తినేటప్పుడు కొంచెం మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేయండి. జంక్ ఫుడ్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యాయామాలు చేయండి. పౌష్టికాహారం తినండి. అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ, ఈ యొక్క భార్యాభర్తల మధ్య వ్యవహారాలు కానీ జాగ్రత్త. ఎందుకంటే ఏదో ఒక ఇబ్బంది కనపడుతుంది. శుభకార్యాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే విపరీతమైన ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. అన్ని రంగాల వారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఒకటి అనుకుంటే ఒకటి జరిగే అవకాశం కనపడుతోంది. అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 24వ తారీఖు జరిగే శని త్రయోదశి కార్యక్రమంలో ఖచ్చితంగా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని పరిహారాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది. అవసరమైతే ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యల నుంచి బయటపడి మీరు హ్యాపీగా ఆనందంగా ఉంటారు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని అడగవచ్చు, మాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. మీ జీవితాంతం అంతా ఏముందో అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం
పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరైనా ప్రయోగాలు చేసేసారని అనుమానాలు రావడము, భూత ప్రేత పిశాచాది అనుమానాలు, లేకపోతే శత్రువులు పెరగడము, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఆస్తి వివాదాలు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.